రెడీగా ఉన్నారా? ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. హ్యుండాయిలో వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ కార్ i10. దీన్ని షోరూమ్ నుంచి ఇంటికి తీసుకురావడానికి సుమారు 7,20,000 పడుతుంది. ఈ 7,20,000 నుంచి సుమారు 2,60,000 అంటే 36% అంతా మీరు గవర్నమెంట్కి ట్యాక్సే కట్టాలి. వాట్ అనిపిస్తుందా? అది కూడా ఒక నార్మల్ కార్, చిన్న కార్, దీనికి 36% అంతా ట్యాక్స్ కట్టాలి. ఇంకా క్రేటా లేదా మోస్ట్ ఫేవరెట్ ఫార్చునర్ లాంటి కార్స్ గురించి అయితే ఇంకా స్టార్టే చేయలేదు. హ్యుండాయ్ క్రేటాలో 43% అంతా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలోనే పోతుంది. అంటే సుమారు సగం ప్రైస్ గవర్నమెంట్కే పోయినట్టు. హ్యుండాయ్ క్రేటాకి i10కి ఎందుకు ఇంత ట్యాక్స్ డిఫరెన్స్? ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గవర్నమెంట్ దృష్టిలో అసలు హ్యుండాయ్ క్రేటా ఎస్యూవీనే కాదు. అది ఎందుకు నీ వీడియోలో చెప్తాను. ఒకవేళ ఇది కనుక ఎస్యూవీ అయితే ఇంకా ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి మీరు. ఇప్పుడు చూడండి, మీరు సూపర్ మార్కెట్ నుంచి గ్రాసరీస్ కొంటే దానికి జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ 4 స్లాబ్స్లో డివైడ్ అయింది. 5, 12, 18, 28. 5% దేని మీద ఉంటుందంటే టీ, కాఫీ, ఎల్పిజి సిలిండర్, కుకింగ్ ఆయిల్ ఇలాంటి వాటిపైన ఉంటుంది. ఇంకా 28% ఏసీ, రెఫ్రిజిరేటర్ ఇలాంటి వాటిపైన ఉంటుంది. గవర్నమెంట్ వీటిని లగ్జరీ ఐటమ్స్గా భావించి మాక్సిమం 28% ట్యాక్స్ వేస్తుంది. ఇక్కడ మాక్సిమం 28% అని ఉంది. మరి ఇందాక కార్కి నేను సుమారు 50% అని చెప్పాను కదా, అదేంటి? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా జిఎస్టీ ఏంటి అని అర్థం చేసుకోవాలి. జిఎస్టీ మనకి July 1, 2017లో అమల్లోకి వచ్చింది. దానికంటే ముందుగా ఇండియాలో చాలా రకాల ట్యాక్సెస్ ఉండేవి. ఎక్సైజ్ డ్యూటీ అని, వ్యాట్ అని, ఆక్ట్రా అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని ఇలా చాలా ఉండేవి. కానీ జిఎస్టీ వచ్చాక ప్లాన్ ఏంటంటే వీటన్నిటిని కూడా ఒక్క జిఎస్టీ రీప్లేస్ చేసేట్టుగా. కానీ దీంట్లో గవర్నమెంట్కి ఒక మేజర్ ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇంతకుముందు 12 లక్షల కారు కొంటే దాంట్లో 42% గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేది. ఇప్పుడు 28% మాక్సిమం కావడం వల్ల గవర్నమెంట్కి లాస్ వస్తుంది. అయినా గవర్నమెంట్ 28% ట్యాక్సే వేసింది. మిగిలింది కవర్ చేయడానికి సెస్ని యాడ్ చేసింది. అక్కడ వచ్చిన లాస్ ఇక్కడ కవర్ అయిపోయింది. ఈ సెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. అదేంటంటే మన ఇండియాలో రోడ్స్ చాలా ఇరుకు కదా, అందుకే చిన్న కార్లకు తక్కువ ట్యాక్స్, పెద్ద కార్లకి ఎక్కువ ట్యాక్స్. ఇక్కడ గవర్నమెంట్ 4 మీటర్ రూల్ తెచ్చింది. కార్ 4 మీటర్స్ కంటే చిన్నదిగా ఉంటే 1% సెస్. అదే కారు 4 మీటర్ కంటే పొడవుగా ఉంటే 22% వరకు సెస్ పడుతుంది. మీరు కార్ షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే ప్రైస్లో ట్యాక్స్, సెస్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అందుకే హ్యుండాయ్ i10, i20, వెన్యూ, టాటా నెక్సాన్ ఈ కార్స్ అన్ని కూడా 4 మీటర్స్ కంటే కొంచెం చిన్నదిగా ఉంటాయి. కావాలని ఇలా డిజైన్ చేశారు. ఇన్ఫాక్ట్ హ్యుండాయ్, కియా దీన్ని స్ట్రాటజికల్గా బాగా యూజ్ చేసుకున్నారు. హ్యుండాయ్ మోస్ట్ ఫేమస్ కార్ హ్యుండాయ్ క్రేటా, కియా మోస్ట్ ఫేమస్ కార్ కియా సెల్టోస్. ఈ 2 కార్లు కూడా 4 మీటర్ కంటే ఎక్కువే ఉంటాయి. దీని తర్వాత హ్యుండాయ్ వెన్యూతో వచ్చింది. దాని ఫీచర్స్ అన్నీ కూడా క్రేటా లాగానే ఉన్నా దాని లెంత్ మాత్రమే తక్కువ. 3995 మిల్లీమీటర్స్ అంటే 4 మీటర్ రూల్ కంటే 5 మిల్లీమీటర్స్ తక్కువ. కియా కూడా ఇలానే చేసింది. కియా సానెట్తో వచ్చింది. దాని ఫీచర్స్ అంతా కూడా సెల్టోస్ లాగానే ఉంటాయి. లెంత్ మాత్రమే 5 మిల్లీమీటర్స్ ఎంత తక్కువ. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. కస్టమర్స్కి తక్కువ ప్రైస్కి సేమ్ ఫీచర్స్ ఇవ్వచ్చు. కానీ హ్యుండాయ్, కియా మార్జిన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఇక్కడ ట్యాక్స్తో ఆడుకుంటున్నారు వీళ్ళు. ప్రతి పెట్రోల్, డీజిల్ కార్ పైన వచ్చే ట్యాక్స్ సేమ్ 28%. కానీ సెస్లో డిఫరెన్స్ ఉంటుంది. సెస్ ఎగ్జాక్ట్ రేట్స్ ఎంత అని స్క్రీన్ పైన పెట్టని చూడండి. ఈ సెస్లో హైయెస్ట్ వచ్చేసి 22%. ఇది ఎస్యూవీకి. గవర్నమెంట్ ప్రకారం ఒక కార్ని ఎస్యూవీగా కన్సిడర్ చేయాలంటే 3 మెయిన్ క్రైటీరియాస్ ఉండాలి. దాని ఇంజిన్ 1.5 లీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. దాని గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm కంటే ఎక్కువ ఉండాలి. ఆ కార్ పొడవు 4 మీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ని సాటిస్ఫై చేసే మోస్ట్ డిజైర్డ్ ఎస్యూవీ టొయోటా ఫార్చునర్. ఈ టొయోటా ఫార్చునర్ యొక్క బేస్ మోడల్ ఏదైతే ఉందో దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ సుమారు 34 లక్షలు ఉంది. ఇది మీరు షోరూమ్కి ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో 28% ట్యాక్స్, 22% సెస్. దీన్ని మీరు షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్లాలంటే ఇంకా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే రోడ్ ట్యాక్స్. ఇది ప్రతి స్టేట్కి డిఫర్ అవుతుంది. తెలంగాణలో 18% ఉంది, అంటే సుమారు 6 lakhs. మొత్తానికి అది ఇంటికి రావడానికి సుమారు 42 లక్షలు పడుతుంది. దీంట్లో గవర్నమెంట్కి ట్యాక్స్, సెస్, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కలిపితే సుమారు 17.5 లక్షలు అవుతుంది. ఇంకా ఇన్సూరెన్స్, అదర్స్ కలిపితే సుమారు 20 లక్షల వరకు అవుతుంది. అంటే సుమారు కార్ ప్రైస్లో హాఫ్ ప్రైస్. ఈ రోడ్ ట్యాక్స్ ఏంటంటే గవర్నమెంట్ రోడ్స్ మెయింటైన్ చేయడానికి వన్స్ ఇన్ లైఫ్ టైం కలెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కార్ ప్రైస్కి జిఎస్టీ, సెస్ యాడ్ చేశారు. ఈ రోడ్ ట్యాక్స్ అనేది జిఎస్టీ, సెస్ పైన వేసే ట్యాక్స్. అంటే ట్యాక్స్కే ట్యాక్స్. ఇదే కదా ప్రాబ్లం. ఇంకా లగ్జరీ కార్స్ కావాలంటే అవి ఇండియాలో లేవు. ఇంపోర్ట్ చేయాలంటే 100% ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాలి గవర్నమెంట్కి. అందుకే ఇండియాలో లగ్జరీ కార్స్ బాగా ఎక్స్పెన్సివ్ యూఎస్కి, యూరోప్కి కంపేర్ చేసి చూస్తే. అది కొత్త కార్ అయితే 100%, యూజ్డ్ కార్ అయితే 125% ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాలి మీరు. ఇంకా లగ్జరీ కార్స్ వదిలే మన హ్యుండాయ్ క్రేటాకి వెళ్ళిపోదాం. క్రేటా బేస్ వర్షన్ ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే సుమారు 13.5 లక్షలు ఉంది. దాంట్లో 6 లక్షలు గవర్నమెంట్కి పోతుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మీది ఈ కార్ కొనాలంటే మీరు ఎంత సంపాదించాలి? ఈ కారుకు మీరు 13.5 లక్షలు ఖర్చు పెట్టాలంటే మీరు 16 లక్షలు సంపాదించాలి. దాంట్లో ట్యాక్స్ పోగా మిగిలింది 13.5 లక్షలు కారు కొనాలి. అంటే
సుమారు 7.5 లక్షల కారు కొనాలంటే మీరు 9.5 లక్షలు గవర్నమెంట్కి ఇవ్వాలి. అఫ్కోర్స్ దాంట్లో ఇన్సూరెన్స్, స్టేట్ ట్యాక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్కే కదా పోతుంది, అది కూడా మీరే కదా పే చేయాలి. ఒకవేళ మీది కార్ని లోన్లో కొంటే దానికి ఇంట్రెస్ట్లు, మళ్ళీ దానికి జిఎస్టీలు కూడా ఉంటాయి. పోతే పోనీ కార్ ఇంటికి వచ్చేసింది అనుకునే లోపే కార్ సర్వీస్ అని, పెట్రోల్ అని దాంట్లో కూడా ట్యాక్స్ పోతుంది. దాని గురించి ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఒకవేళ ట్యాక్స్ తక్కువైతే కంపెనీస్ కార్స్ని ఇంకా స్ట్రాంగ్గా, సేఫ్గా బిల్డ్ చేస్తారు. మనం కూడా సేఫ్ కార్స్ కొంటాం. ఈ ట్యాక్స్ సిస్టమ్ గురించి మీకు ఏమనిపిస్తుందో కమెంట్స్లో తెలియజేయండి. కిన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.